కొన్ని పార్టీలు లోక్సభకి హాజరు కాకుండా ఉంటే మెజార్టీని సాధించుకోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అయితే ఇవాళ ఎన్డీఏని కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కాకుండా తటస్థ పార్టీలు కేవలం 14 లోక్సభ స్థానాల బలమే ఉంది. ఆ 14 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా ఎన్డీఏ వైపుకు వెళ్ళినా 2/3 మెజార్టీ సాధించడం సాధ్యం కాదు అనేటటువంటి విషయం ఇక్కడ మనం గమనించాల్సింది. కాబట్టి ఈ బిల్లుని ఆమోదించుకోవటంలో అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నాయి. ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అంత సులభం కాదు. కాబట్టి 18వ లోక్సభలో మొట్టమొదటి సమావేశాల్లో వచ్చినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు ప్రతిపక్షాలు వ్యతిరేకించడం వల్లే కదా ఇవాళ జేపీసీకి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేసి దాని మీద కమిటీ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఏకపక్షంగా బిల్లును ఆమోదించుకునేటటువంటి పరిస్థితి వాళ్ళ లోక్సభలో ఎన్డీఏకి, మోడీ ప్రభుత్వానికి లేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి జమిలీ ఎన్నికల బిల్లు కూడా లోక్సభలో ప్రవేశపెట్టిన, రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఆమోదం పొందటము మొదటి అడ్డంకిని దాటడం కష్టమైనటువంటి అంశంగా కనపడుతుంది. దీనికి మనం ఇంకొక ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మనం లోక్సభ చరిత్రను ఒకసారి మనం తిరగ చూసినప్పుడైతే వివాదాస్పదమైనటువంటి చాలా కీలకమైనటువంటి మహిళా బిల్లు 30 సంవత్సరాలు లోక్సభలో కొట్లాడింది. అంటే లోక్సభలో ప్రవేశపెట్టినంత మాత్రాన అది ఇమీడియట్ గా చట్ట రూపంలోకి వచ్చేసి 2027కో 29కో దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ ఒక జమిలీ ఎన్నికలు వస్తాయని ఊహించడం కూడా భ్రమ అవుతుంది. కాబట్టి ఈ బిల్లు చట్ట రూపంలోకి రావటానికి అనేకమైనటువంటి స్టెప్స్ అధిగమించి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సుదీర్ఘమైనటువంటి ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఎంత కాలానికి సక్సెస్ఫుల్ గా తేగలుగుతుంది? అన్ని ఏమీ అడ్డంకులు లేకుండా ఏకాభిప్రాయం కుదిరితే పార్టీల మధ్య 2027 నాటికి దేశంలో జమిలీ ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఇంత క్లిష్టతరమైనటువంటి, ఇంత సంక్లిష్టత ఉన్నటువంటి క్రమంలో జమిలీ ఎన్నికలను ఏ విధంగా ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వం పాస్ చేసుకోగలుగుతుంది, చట్ట రూపంలోకి తీసుకురాగలుగుతుంది అనేటటువంటి ఒక మీమాంస ఎదురవుతున్నటువంటి సందర్భంలో అనేక చిక్కుముడులను దాసి రాజ్యాంగ ప్రక్రియను తీసుకొని వచ్చి చేయాల్సినటువంటి అవసరము ఉంది అనేటటువంటిది అయితే అంత సులభం కాదు. జమిలీ ఎన్నికల బిల్లుని చట్ట రూపంలోకి తీసుకురావటము, ఈ పార్లమెంటు గడువులోనే తీసుకురావటము, బిల్లు పెట్టగాలోనే చట్ట రూపంలోకి రావటము అంత తేలికైనటువంటి విషయం కాదు. ఒక సుదీర్ఘ రాజకీయ ప్రక్రియ ఎమిడి ఉన్నటువంటి దాంట్లో ఈ అడ్డంకులన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమించి దీన్ని బిల్లు రూపంలోకి తీసుకొస్తుంది అనేటటువంటిది. మరి ముఖ్యంగా ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లు పట్ల వ్యతిరేకతలు ఉన్నాయి. ఈ బిల్లు అమల్లోకి వస్తే ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం ఉంది అనేటటువంటి ఒక బలమైన నమ్మకం ఉన్నది. ఇవాళ ప్రాంతీయ పార్టీలకి 150 లోక్సభ స్థానాల బలం ఇవాళ లోక్సభలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ప్రాంతీయ పార్టీలు అన్ని సమర్థిస్తాయా? ఇవాళ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ప్రాంతీయ పార్టీల మద్దతుతోటే మనుగడలో కొనసాగుతుంది. అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనతాదళ్ యునైటెడ్ కావచ్చు, అటు రామ్ విలాస్ పాస్వాన్ కి సంబంధించినటువంటి లోక్ జనశక్తి పార్టీ కావచ్చు. ఈ 3 పార్టీల కీలకమైనటువంటి బలం, అదేవిధంగా శివసేన బలం కావచ్చు, తర్వాత అజిత్ పవార్ కు సంబంధించినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ పార్టీల బలంతో ఇవాళ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. ఇవాళ ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి ఒక ఏకాభిప్రాయం ఏంటి అంటే జమిలీ ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీల ఉనికికి ప్రమాదం అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఎన్డీఏని సమర్థిస్తున్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికల బిల్లుకి మద్దతు ఇస్తాయా? మరి కేబినెట్ లో ఈ పార్టీలు ఉన్నాయి కదా, కేబినెట్ లో ఈ బిల్లుని కేబినెట్ లో ఆమోదించారు కదా, రేపు లోక్సభలో కూడా ఆమోదిస్తారంటే లోక్సభకు వచ్చేసరికి ప్రాంతీయ పార్టీలకు ఉన్నటువంటి అభిప్రాయం వేరుగా ఉంటుంది. లోక్సభలో ఇవాళ ఎస్పీ బలమైనటువంటి పార్టీగా ఉంది, తృణమూల్ కాంగ్రెస్ బలమైనటువంటి పార్టీగా ఉన్నది, డిఎంకే బలమైనటువంటి పార్టీగా ఉంది. ఇలా ప్రధాన ప్రతిపక్షం 100 లోక్సభ స్థానాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికల బిల్లుని వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో అంత సులభం కాదు. కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా 2027 నాటికే దేశంలో జమిలీ ఎన్నికలు పెట్టాలనేటటువంటి కోరిక కూడా నెరవేరేటటువంటి అవకాశం లేదు. మహిళా బిల్లు ఎంతకాలం అయితే లోక్సభలో కొట్లాడిందో జమిలీ ఎన్నికల బిల్లు కూడా అంతేకాలం లోక్సభలో కొట్లాడేటటువంటి అవకాశం ఉందనే అభిప్రాయం నాకు కలుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ భావిస్తున్నంత తేలిక కాదు జమిలీ ఎన్నికల బిల్లుని పాస్ చేయించుకోవటం. చూద్దాం పార్లమెంటు ప్రక్రియ ఏ విధంగా ముందుకెళ్తుంది. జమిలీ ఎన్నికల బిల్లు విషయంలో జమిలీ ఎన్నికల బిల్లుని ఎంత తొందరగా పార్లమెంట్లో
చట్ట రూపంలోకి భారతీయ జనతా పార్టీ తేగలుగుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశమే. అయితే దేశం వ్యాప్తంగా ఈ అంశం పైన అయితే విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది, లాభ నష్టాల పైన. అదేవిధంగా ఇవాళ జాతీయ పార్టీలు కాంగ్రెస్కి బీజేపీకే ఈ ఎన్నికలు లాభం అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతున్నటువంటి నేపథ్యంలో మరి చిక్కుముడులను అధిగమించి బిల్లు చట్ట రూపంలోకి ఎలా వస్తుంది, ప్రాంతీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను ప్రభుత్వం ఏ విధంగా ఆమోదం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటిది అన్ని ప్రశ్నలే. ఆ ప్రశ్నల నడుమ జమిలీ ఎన్నికల బిల్లు ఏ గడువులోగా ఫోర్స్లోకి వస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశం.